నేను చెప్పినప్పుడు క్లియర్గా అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. కాకపోయినా కంపల్సరీ ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం ఇక్కడ ఉండమన్నది కాబట్టి ప్రతి విషయాన్ని మీకు క్షుణ్ణంగా చెప్పి పంపించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా కుటుంబ వివరాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆభాయిస్తం కింద ప్రజాపాలన 28వ తారీఖు మొదలుకొని వచ్చే సంవత్సరం 6/1/2024 వరకు ఈ అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా కుటుంబ వివరాలు ఏంటంటే దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు పూర్తి పేరుతో సహా రాయాలి. వాళ్ళు స్త్రీ అయితే స్త్రీ, పురుషులు, ఇతరులు, వాళ్ళ క్యాస్ట్ ఏది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు. కంపల్సరీ పుట్టిన తేదీ రాయాలి. అది ఆధార్ కార్డు నంబరు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డులో ఉన్న నంబరు తప్పక రాయాలి అక్కడ. తర్వాత రేషన్ కార్డు నంబరు ఉన్న వాళ్ళు కంపల్సరీ రాయాలి. అలాగే మీ యొక్క ఫోన్ నంబర్, మనకి ఏది లేకపోయినా ఇంట్లో కంపల్సరీ ఫోన్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ నంబర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ రాయాల్సింది ఉంటుంది కాబట్టి కంపల్సరీ రాయాలి. ఎందుకంటే మీకు ఏదన్నా మెసేజ్ రావడం కానీ ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా కంపల్సరీ మీకు మీడియా ద్వారానే అలాగే చేరదాని ద్వారా మీకు తెలియపరుస్తున్నాం కాబట్టి వాటిని గిట్ట రాయండి. వృత్తి, వారు ఏం పని చేస్తారు, కుటుంబ సభ్యుల వివరాలు పైన రాసి యజమాని పేరు తర్వాత కింద వారి కుటుంబంలో ఉన్న వాళ్ళందరి పేరు రాయాలి. మళ్ళీ యజమాని పేరు కింద రాయని అవసరం లేదు. వాళ్ళ పేరు రాస్తూ వారు ఆ యజమానికి ఏమైతారు, బంధం, భార్య, పిల్లలు, ఇంకెవరైనా అమ్మ నాన్న ఉంటే కింద రాయాలి. వారి వయసు, ఆధార్ కార్డ్ నంబర్ కంపల్సరీ మీరు వచ్చిన వాళ్ళు అందరు ఆధార్ కార్డులు తెచ్చుకోవాలి. నంబర్ ఉంటే నంబర్ రాస్తే సరిపోతుంది. వీరి యొక్కతో పాటు ఫోటో లేని అప్లికేషన్ మనము స్వీకరించగలదు కాబట్టి కంపల్సరీ ఫోటో మాత్రం తీసుకోవాల్సిందే కోరుచున్నాం. కుటుంబ యజమాని ఎవరి పేరు మీద ఇస్తున్నారో వాళ్ళ పేరు మీద వారి ఫోటో కంపల్సరీ అతికించాలి. తర్వాత చిరునామా, ఇంటి నెంబరు, వీధి, గ్రామం పేరు, వార్డు నెంబరు, మండలం, జిల్లా, ఈ 10 కాలాలు ప్రథమ సమాచారం నిమిత్తం ఈ అప్లికేషన్ లో పొందుపరచడం జరిగింది. తర్వాత అభయస్థం గ్యారంటీ పథకం లబ్ధి పొందిన వారి వివరాలు, మహాలక్ష్మి పథకం చక్కగా నిజంగా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం. ఇది కంపల్సరీ ఆ కుటుంబం, ఆ మహిళపై ఆధారపడిన కుటుంబాలు 18 ఏళ్ల పైబడిన వారు ఎవరైనా ఉంటే ఓన్లీ మీరు ఇందులో ఏమీ పెన్ను పెట్టి రాయని అవసరం లేదు. ఈ 10 కాలాలు రాయాలి, మిగతా కాలాలు టిక్ చేయాలి. ఓన్లీ రైట్ కొడితే సరిపోతుంది. అది చక్కగా ఆలోచించి చేయించండి. తర్వాత గ్యాస్ కలెక్షన్, మనకు 3 రకాల గ్యాస్ కలెక్షన్స్ ఉంటాయి, ఇండియా, హెచ్పి, భారత్. మీరు ఏ గ్యాస్ వాడుతున్నారో మీరు రాస్తేనే మాకు తెలుస్తుంది. మీరు ఏదో రాసేసారంటే ఇబ్బంది అయింది. ఎందుకంటే ప్రభుత్వం దీనికి సబ్సిడీ 500 రూపాయలకే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ కలెక్షన్ ఉన్నవారు వారి యొక్క కలెక్షన్ నెంబర్ రాయాలి. తర్వాత ఏ కంపెనీ రాయాలి. తర్వాత సంవత్సరానికి ఎన్ని బుడ్డీలు వాడతారో రాయాలి. 6, 4, 5 అనేది మీరు అక్కడ మెన్షన్ చేయండి. అలాగే రైతు భరోసా పథకం, ఇది నిజంగా వినూతనంగా మీ మధ్యలో తీసుకురావడం జరిగింది. రైతు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ప్రభుత్వం వారికి రైతు భరోసా కింద ప్రభుత్వం ఇస్తానన్నది. కాబట్టి ఇందులో రైతు సొంత భూమి ఉంటే సొంత భూమికి టిక్ చేస్తాం. అలాగే పట్టా పాస్బుక్ నంబర్లకు వేయడం జరుగుతుంది. ఇది సొంత భూమి వారిది. కొంతమంది కౌలు తీసుకుంటారు. కౌలు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కౌలు రైతు అని టిక్ చేస్తూ ఆ ఏ కౌలు ఎంత ఎకరాలు అనేది మళ్ళీ అక్కడ కింద రాయడం జరుగుతుంది. మీరు ఆ రెండు టిక్ చేయడం కాదు, కౌలు అయితే కౌలు, రైతు అయితే రైతు టిక్ చేయాలి. ఏ భూమి సర్వే నంబర్ కింద రాయడం జరుగుతుంది. ఇది రైతులకి 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇవ్వడం జరుగుతుంది. ఇందులో రెండో అంశం, సార్ భూమి ఉన్నోళ్ళకి ఇస్తారు, భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు ప్రశ్నిస్తారు. వీరి గిట వారికి వ్యవసాయ కూలి కింద వాళ్ళ గిట 12,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తానంటుంది. కాబట్టి వారికి ఏంటంటే
వారు వ్యవసాయ కూలి, భూమి లేని నిరుపేదలు, వ్యవసాయం పైనే వెళ్ళి చేసుకునే వాళ్ళు ఉంటే వారి 12,000 కన్నా టిక్ చేస్తారు. వారికి జాబ్ కార్డ్ నంబరు, ఉపాధి హామీ పని పథకం ఉంది కదా, జాతీయ ఉపాధి హామీ పని, కరువు పని, ఒక జాబ్ కార్డ్ నంబర్ కింద వేయాలి. మీరు పైన టిక్ చేసి కిందకి టిక్ చేస్తే కరెక్ట్ కాదు. భూమి ఉంటే భూమి ఉండాలి. ఇందులో మీరు అన్ని కదా మంచిగా ఉందని టిక్ టిక్ చేసుకుంటూ వస్తే కుదరదు, కంప్యూటర్ తీసుకోదు. కాబట్టి మీరు రైతు అయితే నిజమే రాయండి, కౌలు రైతు అయితే నిజమే రాయండి, అలాగే వ్యవసాయకులు అయితే నిజమే రాయండి. వారికి కంపల్సరీ ఇందులో మీరు రాసిస్తే కంప్యూటరైజ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా రైతు భరోసా పథకం చక్కగా మీరు పూర్తి చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఇది నిజంగా 5 లక్షల రూపాయల వరకు ఇందిరమ్మ ఇల్లు వారికి సహాయం చేస్తారని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇంటి స్థలం ఉండి కట్టుకుంటామన్న వాళ్ళు కంపల్సరీ అక్కడ టిక్ చేయాలి. మొదటి కాలంలో ఇల్లు లేని అర్హులైన కుటుంబాల దగ్గర ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం టిక్ చేయండి. అమౌంట్ అనేది ప్రభుత్వం ఫిక్స్ అప్ చేసింది కాబట్టి అది అక్కడ శాంక్షన్ ఉంటుంది. మన గ్రామంలో ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో అమరవీరులు అయితే వాళ్ళకి కంపల్సరీ వారికి 250 చదరపు అడుగుల గజాన్ని ప్రభుత్వం ఇస్తానన్నది. కాబట్టి వారు ఎవరైనా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్ కాపీ వాటికి జత చేయాల్సి ఉంది. ఉత్తగా పూట దిగితే అంత మాత్రం కాదు, అక్కడ కంపల్సరీ అమరవీరులు అయిన వారు మాత్రం ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, ఎవరైనా పాల్గొని ఉంటుంది మీ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఉంటే కంపల్సరీ వారి ఎఫ్ఐఆర్, వారు జైలుకి వెళ్తే జైలుకి వెళ్ళింది, వారి జైలు పేరు, స్థలము, ఇవన్నీ ఇంపార్టెంట్. మళ్ళీ ఈ పోయి వచ్చిన సార్ అంటే కాదు, అక్కడ ఇవి ఇంపార్టెంట్ గా పెట్టారు. కాబట్టి శిక్షణ పొందిన కాలం, ఎన్ని రోజులు అక్కడ జైల్లో ఉన్నారు, వీరిగిట ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ప్రభుత్వం అమరవీరుల కుటుంబానికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో ఆ యొక్క చక్కటి కార్యక్రమం ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అలాగే గృహజ్యోతి, ఇది గిట చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంటికి కావాల్సింది, ప్రతి ఇంటిలో వెలుగుతుంది, లేని గ్రామం ఏది ఉండదు. కాబట్టి అందరూ కుటుంబానికి 200 యూనిట్లు కరెంటు బిల్లు మనకి ఉచితంగా ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మీరందరూ ఆ యొక్క మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అక్కడ టిక్ 100, 0 నుంచి 100 యూనిట్లు, 100 నుంచి 200 యూనిట్లు, 200 పైన యూనిట్లు అని రాయడం జరిగింది. కానీ మీరు మాత్రం మీ గ్రామాల్లో మీరు ఎంత యూనిట్లు వాడుతున్నారో మీకు బిల్లు చూస్తే తెలిసిపోద్ది. మీరు ఎంత వాడుతున్నారో ఆ మధ్యన రాయండి, టిక్ చేస్తే అది 200 లోపు ఉంటే కంపల్సరీ కుటుంబానికి గృహజ్యోతి పథకం వర్తిస్తుంది. కాబట్టి తర్వాత గృహజ్యోతి వినియోగం చేసుకున్న మీటర్ నంబర్ రాయాలి. మీటర్ నంబర్ అంటే సీరియల్ నంబర్ రాస్తారు చాలా మంది, మీటర్ నంబర్ రాయాలి. సీరియల్ నంబర్ రాస్తే నెలకు మారుతుంది, అది సీరియల్. మీటర్ నంబర్ మారదు, అది కంపల్సరీ. అది ఇక్కడ నింపాల్సింది ఉంది, యుఎన్సి నంబరు, అది రాయాలి. దానిలో బిల్లు మీద ఉంటుంది, అక్కడ రాసే ప్రయత్నం చేయాలి. ఇది 200 యూనిట్ల వరకు ప్రభుత్వం మనకు ఉంటుంది. కాబట్టి అలాగే చేయుత పథకం, ఇది నిజంగా ముసలి వారికి, ఓల్డ్ ఏజ్ అందరూ బాగినాలి. వీళ్ళు ఆల్రెడీ వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ నింపనవసరం లేదు. దీనిలో వచ్చేవారు ఉంటే, రాని వాళ్ళు ఉంటే ఈ ఫామ్ ని నింపాల్సింది ఉంటుంది. వారికి ప్రభుత్వం 2016 నుంచి 4,000 రూపాయల వరకు ప్రభుత్వం పెంచుతాను చెప్పడం జరిగింది. వాటిని ఎవరెవరికి వస్తున్నది, ఎవరెవరికి రాలేదు అనడానికి నింపేయడానికి మాత్రమే ఈ ప్రోగ్రాం. కాబట్టి వారి గిట చక్కగా వాటిని నింపి, రాకపోతే వారు అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే చేయుత కింద చాలా మంది వస్తారు, ఓల్డ్ ఏజ్ వస్తారు, ముసలి వాళ్ళు వస్తారు, గీత కార్మికులు, కళ్ళు గీత కార్మికులు వస్తారు, డయాలసిస్ పేషెంట్ అంటే కిడ్నీ బీమారి ఉన్న వాళ్ళు గిట్ట వస్తారు. మీరు ఇవి చాలా మందికి తెలియదు. ఈ పింఛన్ అనగానే ముసలిగా అయితే వస్తుందా అనుకోవద్దు. ఇవి గిట్ట మీరు ఉంటే రాయండి, పెట్టండి. బీడీ కార్మికుల పెన్షన్ వృత్తి, ఒంటరి మహిళ జీవన వృత్తి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధి, పైలేరియా బాధితులు, పైలేరియా అంటే బోధకాలు, ఇది గిట్ట కొంచెం మీరు చూడాలి. బీడీ టెక్కదారు జీవన వృత్తి, వీటికి సంబంధించింది ఇక్కడ టిక్ చేయాలి. మీరు అన్ని చేయడానికి ఒక్క మనిషికి ఒక్కటే అన్ని ఉన్నాయి కదన్నా, 10 ఉన్నాయి కదా, 10 టిక్ చేసి కూర్చోడానికి అది కష్టం. నాకు తెలియదు కదా, మీరు ఏం కొట్టాలో తెలియదు.
కాబట్టి ఏది అయితే అవసరం అది చేయండి. వికలాంగులు అయితే 6,000 రూపాయలు ప్రభుత్వం వాళ్ళకి ఇస్తానంది కాబట్టి వారు ఎవరైనా ఉంటే సదరం సర్టిఫికేట్ ఎట్టి పరిస్థితిలో దాన్ని అక్కడ నంబర్ రాయాల్సింది ఉంటుంది. వీటితో పాటు మీరు ఇంత ఎక్కువ మొత్తంలో మన గ్రామంలో వచ్చారు కాబట్టి మీ అందరూ ఇక్కడ అప్లికేషన్ ఇస్తే రసీదు తీసుకోకుండా ఇంటికి వెళ్తే మీరు మాకు ఇవ్వనట్లు మేము మీ దగ్గర తీసుకున్నట్లే. ఎట్టి పరిస్థితుల్లో మీకు అక్కడ ఇచ్చిన తర్వాత కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది, 5 కౌంటర్లు. మీరు ఇచ్చిన తర్వాత ఒకే దగ్గరికి వెళ్ళకండి, 5 కౌంటర్లు ఉన్నారు. దగ్గరికి వెళ్తే మీకు రసీదు కంపల్సరీ తీసుకొని వెళ్లాల్సిందే కోరుచున్నాం. ఈ రసీదు మాత్రం కంపల్సరీ ప్రతి దీనికి సంబంధించిన ఆధార్ కార్డు జత చేయాలి, అలాగే వారి యొక్క రేషన్ కార్డు జత చేయాలి. వికలాంగులైతే సదరం సర్టిఫికెట్ దానికి జత చేయండి. ఈ 5తో పాటు చాలా మంది ఇంకా ఆశగా ఎదురు చూసేది ఏంటంటే రేషన్ కార్డు. ఇది ఇంపార్టెంట్ గా మీరు వైట్ పేపర్ తీసుకొని జిల్లా కలెక్టర్ గారికి మాకు రేషన్ కార్డు లేదు, మాకు కొత్త రేషన్ కార్డు మంజూరు చేయగలరని జిల్లా కలెక్టర్ కి పేరు రాస్తూ మీ యొక్క విన్నపాన్ని విన్నవిస్తూ మీ పిల్లల పేర్లతో సహా అందులో మెన్షన్ చేస్తూ కింద మీ సంతకం పెట్టి ఇదే ఫామ్ సబ్మిట్ చేసి ఇవ్వాల్సింది కోరుచున్నాం. రేషన్ కార్డ్స్ అలాగే ఈ 5 పథకాలు నిజంగా మనము ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ పథకాలను దృష్టిలో పెట్టుకొని అన్ని మనము చేసుకోవాల్సింది ఉంటుంది. మహాలక్ష్మి, అలాగే గృహ జ్యోతి, అలాగే ఇంద్రమ్మ ఇల్లు, చేయుత, రైతు భరోసా ఈ కార్యక్రమాన్ని, అలాగే 2 పథకాలు ప్రభుత్వం ఆల్రెడీ ఉచిత బస్సు, అలాగే మీ ఆరోగ్యం ఏమన్నా అయితే కంపల్సరీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు పెంచడం జరిగింది. కాబట్టి ఇంత బృహత్తకరమైన విషయాన్ని ప్రజాపాలన అనే ఉద్దేశంతో మీ గ్రామానికి పంపిన ప్రతి 3 నెలలకోసారి మనకు మీటింగ్ ఉంటుంది. ఇది ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు అడగండి. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.